అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. హ్యాపీ సండే. ఈరోజు మా ఋషి పుట్టినరోజు సందర్భంగా నేను సేమియాతో షీర్ కుర్మా చేశాను. షీర్ కుర్మాకి ఎండు ఖర్జూర, జీడిపప్పు, బాదం పప్పు రాత్రి నానబెట్టుకొని బాదం పప్పు పొట్టు తీసుకొని పొద్దున్నే సన్నగా కోసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసేసుకొని, నెయ్యి మాడిపోతుంది వేడెక్కిపోయింది గిన్నె, కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని ఎర్రగా వేపుకోవాలి. అలా తిప్పుకుంటూ ఎర్రగా అయ్యే వరకు వేపుకొని వేపిన ముక్కల్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చూసారా ఎర్రగా అయ్యాయి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు అదే గిన్నెలో మరో 2 స్పూన్లు నెయ్యి వేసేసి సన్న సేమియా, దీన్ని సేవయ్య అంటారు. దీన్ని కూడా అది కొంచెం రోస్ట్ చేసే ఉంటుంది. దీన్ని మామూలుగా కాస్త రోస్ట్ చేశాను. కొంచెం తిప్పడం కుదరక నాకు మొదటిసారి అవటం వల్ల అడుగున మాడిపోయింది, కానీ టేస్ట్ చాలా బాగుంది. దాన్ని కూడా వేపి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే గిన్నెలో లీటర్ పాలు పెట్టి దాంట్లో కొన్ని కిస్మిస్లు వేసాను. కిస్మిస్లు వేసి ఒక పొంగు వచ్చే వరకు కాగనిచ్చేసి ఇది 250 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసాను. నేను ఇంకా షుగర్ వేయలేదులే, కానీ వేస్తే బాగుండేది. కొంచెం తీపి తక్కువైంది. నేను తీయగా తింటే వల్ల తీపి తక్కువగా అనిపిస్తుంది. మిల్క్ మేడ్ మంచిగా పాలలో కలిసేవరకు అలా కలుపుకోవాలి. తర్వాత పక్కన వేయించి పెట్టుకున్న సేవియాని దాంట్లో వేసేసి, అది సన్నగా తొందరగా ఉడికిపోద్ది కాబట్టి కొంచెం ఒక్క ఉడికరానిచ్చేసి వేయించి పెట్టుకున్న మాడింది కదా అదంతా పైకి వచ్చేసింది చూసారా, పప్పులు అవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పలుచుకున్నప్పుడే బంద్ చేసుకోవాలి. మళ్ళీ వెంటనే గట్టిపడిపోద్ది కాబట్టి సేమియా అయినా ఏదైనా కానీ. 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, ఇవన్నీ వేసి ఇక అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను అన్నమాట. మొదటిసారిగా ట్రై చేశాను, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, అయినా బాగుంది. ఇదిగో రెడీ సేమియా.